హలో గైస్, మీకు తెలుసు మన ఛానల్‌లో ఎవ్రీ వీక్ ఒక క్యూఎన్ఏ సెషన్ వీడియో అయితే వస్తుంది. మీరు ఈ పర్టిక్యులర్ వీక్‌లో కామెంట్ సెక్షన్‌లో అడిగిన మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ నుంచి కొన్ని ఫ్యూ క్వెషన్స్ పిక్ చేసి ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేస్తూ ఉంటాం. సిమిలర్‌గా ఈ వీక్ కూడా సేమ్ అదే ప్యాటర్నే ఫాలో అవుతున్నాం. ఈ వీక్ కూడా చాలా క్వెషన్స్ అయితే వచ్చాయి. మెయిన్‌గా రిలేటెడ్ టు యాక్సెంచర్ ఫేజ్ 3 గురించి గాని, స్ట్రీమ్ సెలక్షన్స్ గురించి గాని ఎక్కువ క్వెషన్స్ అయితే వచ్చాయి. దీంతో పాటు ఫ్యూ నార్మల్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. 1 ఆర్ 2 క్వెషన్స్. సో, వాటిని కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా ఈ వీడియోలో అయితే. అండ్ గైస్, ఈ వీడియోలో ఈ క్యూఎన్ఏ క్వెషన్స్‌తో పాటు మనమైతే ఫ్యూ జాబ్ అప్డేట్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం ఫ్రమ్ అమెజాన్ అండ్ యాక్సెంచర్. నార్మల్‌గా అయితే ఈ వీడియోలో నేను వాటిని ఇంక్లూడ్ అయితే చేయకూడదనుకున్నా. బట్ దానికి డెడ్‌లైన్ చూస్తే రేపటితో అయితే ఎండ్ అయిపోతుంది. విచ్ ఈస్ 5థ్ ఏప్రిల్. సో, ఈ వీడియోని మళ్ళీ రేపు పోస్ట్ చేసినా, లేకపోతే జాబ్ అప్డేట్స్‌ని నెక్స్ట్ వీడియోస్‌లో పెట్టినా కూడా మీకంత యూజ్ ఉండదు. మీరెళ్లి అప్లై చేసుకోలేరు కాబట్టి, ఇవాళ ఈ వీడియోలోనే వాటిని కూడా ఇంక్లూడ్ అయితే చేసి, ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నా. సో, ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం గైస్. అండ్ ఆ జాబ్ అప్డేట్స్ నేనేవైతే చెప్పానో అవి 2021 నుంచి 2026 అన్ని బ్యాచెస్ కూడా అప్లై చేసుకునేలా అయితే ఉంది. సో, అవైతే క్లియర్‌గా అయితే డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోలో. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. అండ్ గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. మీకు నచ్చింది, ఫర్దర్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది అని మీరు ఫీల్ అయితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు హెల్ప్‌ఫుల్ అయింది, ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అనిపిస్తే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. కమింగ్ టు మన ఫస్ట్ క్వెషన్ విషయానికొచ్చేస్తే విచ్ ఈస్ స్ట్రీమ్ సెలక్షన్. లైక్ మీకు తెలుసు, మనకి ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్‌మెంట్‌లో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. మనం ఏదైతే పర్టిక్యులర్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటామో వాటి మీద మనమైతే ఎగ్జామ్ విచ్ ఈస్ అసెస్‌మెంట్ అయితే అటెంప్ట్ అయితే చేయాల్సొస్తుంది. ఇది ప్రీవియస్‌గా మన వీడియోస్ చూసిన క్యాండిడేట్స్‌కి అయితే తెలుసు. ఎవరైతే ప్రీవియస్ ఫేజ్‌కి అటెండ్ అయ్యారో ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్‌మెంట్‌కి ప్రీవియస్‌గా ఎంసీక్యూస్ రౌండ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఫర్దర్‌గా నెక్స్ట్ రౌండ్స్‌కి అయితే మూవ్ అవుతున్నారు. కొత్తగా ఎవరైతే నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్‌మెంట్‌కి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు అర్థమవ్వడం కోసం క్విక్‌గా డిస్‌ప్లే చేస్తున్న స్క్రీన్ మీద అయితే ఇవి గైస్ మనకైతే స్ట్రీమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉండేవి. డిఫరెంట్ డొమైన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనమైతే బెస్ట్ డొమైన్, ఇది బెస్ట్ స్ట్రీమ్ అని అయితే చెప్పలేము గైస్. ఎందుకంటే ఎవ్రీ స్ట్రీమ్, ఎవ్రీ డొమైన్‌లో పర్టిక్యులర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ స్కిల్‌కి తగిన సీటీసీ ఇంప్రూవ్‌మెంట్ కూడా ఉంటుంది బై ఎవ్రీ ఇయర్. బట్ కాబట్టి మనం బెస్ట్ స్ట్రీమ్ అయితే మాత్రం చెప్పలేం గానీ, నెక్స్ట్ 3-5 ఇయర్స్‌లో మనం ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే సీటీసీ ఇంప్రూవ్‌మెంట్‌లో గాని, మన గ్రోత్ ఫర్దర్‌గా బెస్ట్‌గా ఇంప్రూవ్ అవ్వడానికి గాని, ఏది మనకి హెల్ప్ అవుతుంది మెజారిటీ అని వాటి గురించి అయితే చెప్పొచ్చు. దీంట్లో బెస్ట్ అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి జెన్‌ఏఐ. జెన్‌ఏఐ గురించి మీకు గూడా తెలుసు. లైక్ ప్రతి కంపెనీ గూడా ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్‌లో జెన్‌ఏఐని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మెజారిటీ అన్ని కంపెనీస్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ చిన్న చిన్న స్టార్టప్స్ గూడా ఆల్రెడీ స్టార్ట్ అయితే చేశారు. జెన్‌ఏఐని వాళ్ళ ప్రాజెక్ట్స్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవడం. సో, కాబట్టి మీకు ఒకవేళ ఈ జెన్‌ఏఐ రిలేటెడ్ కొంచెం నాలెడ్జ్ ఉంది. దాంతో పాటు పైథాన్ మీద స్కిల్ గట్టిగా ఉంది అనుకుంటే, మీరైతే డెఫినిట్‌గా ఈ జెన్‌ఏఐ డొమైన్‌నయితే పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్దర్‌గా నెక్స్ట్ 3-5 ఇయర్స్‌లో మీరు ఈ ప్రాజెక్ట్ మీరు గాని ఇప్పుడు ఈ జెన్‌ఏఐ రిలేటెడ్ డొమైన్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఈ అసెస్‌మెంట్ 60% స్కోర్ తెచ్చుకొని క్లియర్ చేశారు అంటే, మిమ్మల్ని నెక్స్ట్ ఫర్దర్‌గా ఈ ప్రాజెక్ట్స్ జెన్‌ఏఐ రిలేటెడ్ డొమైన్స్‌లో అయితే డిప్లాయ్ చేస్తారు. సో, ఇక్కడ నెక్స్ట్ 3-5 ఇయర్స్‌లో మీరేదన్నా నేర్చుకోవాలన్నా, ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా, ఏదన్నా కంపెనీ స్విచ్ అయ్యి హై సీటీసీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఇవన్నీ ఈ జెన్‌ఏఐ రిలేటెడ్ డొమైన్‌లో పాసిబుల్ అయితే అవుతుంది. సో, కాబట్టి నేను డిస్‌ప్లే చేసిన స్ట్రీమ్స్‌లో చాలా ఉన్నాయి. లైక్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. లైక్ జావాతో జెన్‌ఏఐ ఉంది. ఇంకా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి. మీరు జెన్‌ఏఐ అనే ఉండేది సెలెక్ట్ చేసుకుంటే బెటర్. సో, దాంతో పాటు మీకు జావా ఇంట్రెస్ట్ ఉంటే దాని రిలేటెడ్ పక్కకి వెళ్ళండి. పైథాన్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్నైతే చూజ్ చేసుకోండి. సో, ఇలా జెన్‌ఏఐ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఇది వన్ ఆఫ్ ద హాట్ టాపిక్స్ లేకపోతే హాట్ స్కిల్స్ అనైతే చెప్పొచ్చు ఫర్దర్‌గా మనకి ఫ్యూచర్‌లో. సో, కాబట్టి ఇది డెఫినైట్‌లీ మీరైతే చూజ్ అయితే చేసుకోవచ్చు. దీని తర్వాత సెకండ్ వన్, యాజ్ యూజువల్ ఇదైతే ఎవర్ గ్రీన్ అయితే చెప్పొచ్చు మనకైతే ఫుల్ స్టాక్స్. ఈ ఫుల్ స్టాక్ అనేది ప్రీవియస్‌గా 5 ఇయర్స్ ముందు గట్టిగా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ గట్టిగా ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్‌లో కూడా ఇదైతే ఇంకా ఇంప్రూవ్ అవుతూనే పోతుంది. సో, మీరు క్లియర్‌గా చూస్తే ఫుల్ స్టాక్ జాబ్స్‌ని ఏవి రీప్లేస్ చేయలేదు గైస్. జస్ట్ దీనికి ఏఐ ఏదైతే ఉందో వాటి ఇంటిగ్రేషన్‌తో ఇప్పుడు నేర్పిస్తున్నారు. కరెంట్‌లీ ఎవరైతే స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళైతే ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్ నేర్చుకుంటున్నారు గానీ కంప్లీట్‌గా ఫుల్ స్టాక్స్‌ని అయితే రీప్లేస్ అయితే చేయలేము ఆ జాబ్స్‌నైతే. సో, మేబీ దానికి ఇంకా చాలా టైమ్ అయితే పట్టొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ చూసుకుంటే మాత్రం ఫుల్ స్టాక్స్ కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. సో, మీరు ఈ పర్టిక్యులర్ ఫుల్ స్టాక్స్ మనకి చాలా ఉన్నాయి. నేను డిస్‌ప్లే చేసిన లిస్ట్‌లో గూడా. సో, మీరేదైనా ఫుల్ స్టాక్ లైక్ పైథాన్, జావా చూజ్ చేసుకున్నా కూడా వాటి రిలేటెడ్ మంచి ప్రాజెక్ట్స్‌లోనే మిమ్మల్ని అయితే డిప్లాయ్ అయితే చేస్తారు.
మన లిస్ట్‌లో థర్డ్ స్ట్రీమ్ వచ్చేసి రిలేటెడ్ టు ఒరాకిల్ క్లౌడ్ అప్లికేషన్. ఏంట్రా దీన్ని లాస్ట్‌లో చెప్తున్నావు? ఈ క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఫర్దర్‌గా అనుకుంటే, యెస్ ఇంపార్టెంటే. ఏఐతో పాటు ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ చాలా మందికి ఏఐ మీద నాలెడ్జ్ ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే పాస్ట్ 2 ఇయర్స్‌గా యూజ్ చేస్తున్నాం. సో, మెజారిటీ పీపుల్‌కి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దాన్ని నేర్చుకుంటూ ఉంటారు. మెజారిటీ పీపుల్ ప్రాజెక్ట్స్ కూడా చేసుంటారు. బట్ ఈ క్లౌడ్ రిలేటెడ్ చాలా తక్కువ మందైతే చేసుంటారు కాబట్టి, ఇది ఇంపార్టెంట్ అయినా కూడా లాస్ట్‌లో అయితే పెట్టా. లైక్ ఈ వీడియోని నేను మెజారిటీ పీపుల్‌ని మైండ్‌లో పెట్టుకొనైతే తీస్తూ ఉంటా కాబట్టి దీన్నైతే థర్డ్‌లో అందరూ పెట్టా. బట్ దీన్ని థర్డ్‌లో పెట్టామనేసి ఇది లెస్ ప్రియారిటీ అయితే కాదు గైస్. ఒకవేళ మీకు గాని ఈ పర్టిక్యులర్ స్కిల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లైక్ మీకు దీని మీద నాలెడ్జ్ ఉన్నా కూడా ఇది కూడా డెఫినిట్‌గా చూజ్ చేసుకోండి. లైక్ దీని రిలేటెడ్ కూడా మనకైతే 5-6 వరకైతే ఉన్నట్టున్నాయి మన స్ట్రీమ్ లిస్ట్‌లో. సో, ఒకసారి చెక్ చేసి దీని మీద కొంచెం రీసెర్చ్‌లా చేసి దీన్ని కూడా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ యూనిక్ అనైతే చెప్పొచ్చు. సో, దీన్ని ఎక్కువ మందైతే చూజ్ చేసుకోరు. సో, ఇలాంటి ప్రాజెక్ట్స్‌లో మళ్ళీ ఎర్లీగా ఆన్‌బోర్డ్ చేయడానికి కూడా హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. వేరాజ్ మీరు ఫుల్ స్టాక్‌లో చూసుకుంటే అది మెజారిటీ పీపుల్‌కి వచ్చు. కాబట్టి వాళ్ళు కూడా బెస్ట్ వన్ అయితే పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వేరాజ్ ఇటువంటి ప్రాజెక్ట్స్‌లో చాలా తక్కువ మందికి ఈ స్కిల్ ఉంటుంది. ఒకవేళ స్కిల్ ఉన్నా కూడా జస్ట్ థియరిటికల్‌గా ఉంటుంది. మనకి ప్రాక్టికల్‌గా ఉండదు కాబట్టి సో, వాళ్ళు కూడా ఎర్లీగా ఆన్‌బోర్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి, మీరు ఒకవేళ మీకు గాని నాలెడ్జ్ ఉంటే డెఫినిట్‌గా ఈ స్కిల్‌ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో, అది గైస్ మీకైతే ఈ క్వెషన్‌కి క్లియర్‌గా ఆన్సర్ అయితే దొరికిందనుకుంటా. 3 డొమైన్స్ అయితే క్లియర్‌గా చెప్పా. సో, దాన్ని బేస్ చేసుకొని కొంచెం రీసెర్చ్ చేసి మీరైతే స్ట్రీమ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ విచ్ ఈస్ ఫేజ్ 3 అప్డేట్. దీని గురించి నేను 3 వీడియోస్ బిఫోర్ అయితే లాస్ట్ వీడియో అయితే చెప్పా. లైక్ లాస్ట్ 3 వీడియోస్ దీని గురించి డిస్కస్ అయితే చేయలేదు ఫేజ్ 3 గురించి. ఎందుకంటే ఆ వీడియోలో క్లియర్‌గా చెప్పా. మన మెజారిటీ పీపుల్ కూడా చూసారు. బట్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానెల్‌లో చూస్తున్నారో నేను ప్రీవియస్‌గా ఒక 15-20 కామెంట్స్ అయితే రిపీటెడ్‌గా చూస్తున్నా లాస్ట్ 3 వీడియోస్ కింద. బ్రో ఫేజ్ 3 ఉంటుందా అనేసి. చాలా మంది అయితే ఫేజ్ 3 క్యాన్సిల్ అని కూడా వాళ్ళే ఇంకా అనుకునేస్తున్నారు. లైక్ ఫేజ్ 3 క్యాన్సిల్ అయిపోయింది అనేసి. ఇది ఎలారా అంటే బ్రో మాకు వాళ్ళు చెప్పారని అయితే చెప్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒక బ్రదర్ అయితే పెట్టారు. బ్రో ఇలా ఫేజ్ 3 క్యాన్సిల్ అయిపోయింది. మీరు ప్రీవియస్‌గా ఫేజ్ 3 ఉంటదని చెప్పారు కదా అనేసి. మీకెలా తెలుసు బ్రో అంటే నాకు ఇలా మా ఫ్రెండ్ చెప్పాడు క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పారు. సో గైస్ ఇటువంటి న్యూస్ అయితే అస్సలు నమ్మకండి. ఇంకా మనకి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఫేజ్ 3 ఉంటుందా? క్యాన్సిలా అనేసి. బట్ ఫేజ్ 3 ఉండడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫేజ్ 3 క్యాన్సిల్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్ మాత్రమే ఉంది. ఎందుకని మీకు క్లియర్‌గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తా. మీరు ఒకవేళ యాక్సెంచర్ టీమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5,000 క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకోవాలి అనేసి వీళ్ళు గాని గోల్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్‌గా 5,000 గైస్ మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో యేసుకుంటారు. దానికన్నా ఎక్కువ నంబరే ఉంటది. ఎగ్జాక్ట్ నంబర్ ఎవరు చెప్పలేరు కాబట్టి 5,000 అనేది చెప్పా. మీకు క్లియర్‌గా అర్థమవుతుందనేసి. సో, ఈ 5,000 క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2లోనే వీళ్ళకి అవైలబుల్‌లో ఉండి దొరికేసి వాళ్ళని ఆన్‌బోర్డ్ చేసేస్తే అప్పుడు ఫేజ్ 3 క్యాన్సిల్ చేస్తారు. బట్ దీనికైతే చాలా లిమిటెడ్ ఛాన్సెస్ మాత్రమే ఉంది గైస్. సో, అందుకే నేను చెప్తున్నా ఫేజ్ 3 డెఫినిట్‌గా ఉంటుంది. బట్ ఎప్పుడు ఉంటుందిరా అంటే మనకి ఇంకా అఫీషియల్ డేట్ అయితే తెలీదు. బట్ డెఫినిట్‌గా డిలే అయితే అవుతుంది. వీళ్ళు ప్రీవియస్‌గా ఫేజ్ 1, ఫేజ్ 2 కండక్ట్ చేస్తున్న టైంలో ఫేజ్ 3 అయితే మార్చ్ ఫస్ట్ వీక్‌లోనే ఉంటుందని అయితే చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే మనకి మార్చ్ కంప్లీట్ అయిపోయి ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ వచ్చి. బట్ కాబట్టి అందుకే చెప్తున్నా ఫేజ్ 3 అయితే డెఫినిట్‌గా అయితే ఉంటుంది. ఒక ఎగ్జాక్ట్ డేట్ చెప్పరా ఎప్పుడు ఉంటుందని చెప్పాలి అంటే మనకైతే డెఫినిట్‌గా మే సెకండ్ వీకే ఉంటుంది గైస్. మే సెకండ్ వీక్ తర్వాత ఉంటుంది. ఎందుకురా అలా చెప్తున్నావు అంటే మీ ఇప్పుడు చూసుకోవచ్చు మనం కరెంట్‌లీ ఏప్రిల్‌లో అయితే ఉన్నాం. ఇంకా మెజారిటీ పీపుల్ ఫేజ్ 1, ఫేజ్ 2 వాళ్ళకి ఇంకా బీజీవీ అండ్ ఆఫర్ లెటర్స్ అయితే రాలేదు. లైక్ 30-40% పీపుల్‌కైతే ఇంకా రాలేదు. దాంతో పాటు ఈసారి వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది ఏంట్రా అంటే ఈ ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్‌మెంట్ అనేసి కొత్తగా తీసుకొచ్చారు. సో, ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు నెక్స్ట్ ఇంకా ప్రైమర్స్, నెక్స్ట్ స్ట్రీమ్ ట్రైనింగ్ ఇవన్నీ చాలా స్టఫ్ అయితే ఉంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేజ్ 1, ఫేజ్ 2 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఆఫర్ లెటర్స్ వరకు కంప్లీట్ ప్రాసెస్ అయిపోయి దాని తర్వాత ఈ ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్‌మెంట్స్ గాని లేదు వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు అంటే స్టాండర్డ్ ఆన్‌బోర్డింగ్ గాని కన్వర్ట్ చేసి నెక్స్ట్ వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని ఫేజ్ 3 అప్డేట్ అయితే ఇస్తారు. సో, ఇవన్నీ అవ్వడానికి ఈజీగా 1 మంత్ అయితే మోర్ దెన్ 1 మంత్ అయితే పడుతుంది కాబట్టి నేను మే సెకండ్ వీక్ అనైతే చెప్పా. సో, మే సెకండ్ వీక్ అని చెప్పనేసి మళ్ళీ మీరు కన్ఫర్మ్ అని అయితే అనుకోని మళ్ళీ నన్నేసుకోకండి కామెంట్ సెక్షన్‌లో. మనకి ఏప్రిల్‌లో ఉండే ఛాన్సెస్ అయితే అసలు ఏమాత్రం లేవు గైస్. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వాలంటే మీకు కూడా తెలుసు ఎంత ఇది దట్ టు మాస్ హైరింగ్ కాబట్టి ఇది చాలా ఎక్కువ టైమే తీసుకుంటది. సో, అందుకే చెప్తున్నా మే ఆర్ జూన్‌లో మనమైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ మోస్ట్‌లీ మే సెకండ్ వీక్ తర్వాత మనకి అప్డేట్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏవన్నా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే నేనే మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తా. సో, అంతవరకు ఎవరన్నా ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఫేజ్ 3కి ప్రిపేర్ అవుతూ వేరే జాబ్ ఆపర్చునిటీస్ కూడా అప్లై చేసుకోండి. లైక్ మనం కూడా ప్రతి వీడియోస్‌లో చెప్తూ ఉంటాం.
సో వీటిని కూడా ఒకసారి అప్లై చేసుకుంటూ ఉండండి. మీకు వాటికన్నా ఇవి ఇంకా ఫాస్ట్‌గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు గాని మాస్ హైరింగ్స్‌నైతే మనం అంత నమ్ముకోకపోవడమే బెటర్. లైక్ దీంట్లో కూడా వస్తది రాదనైతే చెప్పట్ల. బట్ ఇవి కొంచెం ఎక్కువ మందిని హైర్ చేసుకుంటా ఉంటారు. ప్రాసెస్ కొంచెం డిలే చేస్తూ ఉంటారు కాబట్టి సో మీరు కూడా దాన్ని బేస్ చేసుకొని ఇంకా డిఫరెంట్ రోల్స్‌కి అప్లై చేసుకుంటే బెటర్. సో దీంతో ఫేజ్ 3 గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానైతే అనుకుంటున్నా. సో దీని తర్వాత మన లాస్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు 2026 బ్యాచ్ వాళ్ళైతే అడుగుతున్నారు. లైక్ బ్రో 2026 వాళ్ళకి ఆఫ్ క్యాంపస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఎప్పుడు గాని మనకి ఆఫ్ క్యాంపస్ అనేది హాఫ్ ఆఫ్ ద సెకండ్ మనకి ఇయర్‌లో హాఫ్ 6 మంత్స్ తర్వాత అయితే స్టార్ట్ అయితే అవుతుంది గైస్. లైక్ మీరు చూసుకుంటే ఏప్రిల్, మే ఈ 2 మంత్స్ ఏదైతే ఉందో ఇవంతా మనకి ఆన్ క్యాంపస్‌లో అయితే హైర్ చేసుకుంటూ ఉంటారు. కంపెనీస్ లైక్ కాగ్నిజెంట్ గాని, విప్రో గాని, నెక్స్ట్ యాక్సెంచర్ గాని వీళ్ళంతా ఆన్ క్యాంపస్‌లో అయితే హైర్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ వేరస్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి ఆఫ్ క్యాంపసెస్‌లో అయితే ఉంటాయి. సో మీరు ఆగస్ట్, సెప్టెంబర్ తర్వాత అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. లైక్ మనకి మెజారిటీ లైక్ మాకు కూడా 2 ఇయర్స్ ముందు చూసుకుంటే లైక్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ మా జూనియర్స్ చూసుకున్నా కూడా ఈ యాక్సెంచర్ గాని, ఇవన్నీ ఆఫ్ క్యాంపస్‌లో సెప్టెంబర్ తర్వాత అయితే హైర్ చేసుకున్నాయి. సో అలాగా మీరు చూసుకుంటే ఆగస్ట్ తర్వాత నుంచి అయితే ఆఫ్ క్యాంపసెస్ అయితే ఉంటాయి. బట్ మీరు దాని గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు గైస్. ఇంకా చాలా ఆపర్చునిటీ అయితే అయితే ఫర్దర్‌గా అయితే రాబోతున్నాయి. నేను కూడా మన ఛానెల్ అప్డేట్ చేస్తూ ఉంటా. జస్ట్ చెక్ చేస్తూ అది గైస్ దీంతో మనకైతే ఈ క్యూఎన్ఏ సెషన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు క్విక్‌గా మనమైతే జాబ్ అప్డేట్స్ గురించి అయితే కంప్లీట్ చేసి వ్రాప్ చేద్దాం. ఆల్రెడీ నాకు తెలిసి వీడియో చాలా లెంతీగా అయితే వచ్చేసింది. నేను క్విక్‌గానే కంప్లీట్ చేద్దాం అనుకున్నా. బట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పేసరికి లేట్ అయితే అయింది. సో సారీ ఫర్ దట్. మీరెవరన్నా ఎక్కువ టైం చెప్పేసారు అని ఫీల్ అయ్యి ఉంటే మాత్రం నెక్స్ట్ టైమ్ నుంచి కొంచెం టైమ్‌ని కొంచెం కన్సిడర్ చేయడానికి ట్రై అయితే చేస్తా. సో ఇప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చేసి ఫ్రమ్ అమెజాన్ గైస్. దీనికైతే 2021 నుంచి 2026 అన్ని బ్యాచెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి డిగ్రీ, బీటెక్, పీజీ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కంప్లీట్‌గా మనకి ఒక్క రౌండ్ మాత్రమే ఉంటుంది. వన్స్ మీరు అఫీషియల్ అప్లై లింక్ యూజ్ చేసి అప్లై చేసుకున్న తర్వాత మీకైతే ఇలా ఒక టెస్ట్ అయితే వస్తుంది. సో మీరు గాని ఈ టెస్ట్ రాసి క్వాలిఫై అయిపోయారు సక్సెస్‌ఫుల్‌గా అంటే మీకు ఆఫర్ లెటర్ అయితే వితిన్ 2 వీక్స్‌లో అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. దీని తర్వాత సెకండ్ ఆపర్చునిటీ ఫ్రమ్ యాక్సెంచర్. వీళ్ళైతే ఈ పర్టిక్యులర్ రోల్‌కి అయితే హైర్ చేసుకుంటున్నారు. దీంట్లో కంప్లీట్‌గా హైరింగ్ ప్రాసెస్‌లో 2 రౌండ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కోడింగ్ రౌండ్ ఫాలోడ్ బై టెక్నికల్ ఇంటర్వ్యూ. దీనికి ఓన్లీ డిగ్రీ అండ్ బీటెక్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. దీనికి పీజీ అండ్ ఎంబీఏ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అయితే లేరు. జస్ట్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో అది గైస్ మనం ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం. మీరు ఇక్కడి దాకా చూసి మీకు వీడియో నచ్చిందంటే మాత్రం ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసినట్లు లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో that's it for this video guys. Thank you so much for watching. See you guys in the next one. Bye bye.